గొడవంతా మీ వల్లనే వచ్చింది చంటిబాబు గారు. మీకేమంత కష్టం వచ్చిందని ఏడుస్తున్నారు? అది కాదండి, ఆ పెట్రోల్ మార్క్స్ లైట్ ఉంది చూసారా? ఉంది. ఆ లైట్ ఉండుండి పగ్గుమని మంట పందిరిని అంటుకుంది అనుకోండి, మొత్తం పందిరంతా అంటుకుపోతుంది కదా. అంటుకుంటుంది, కానీ ఇప్పుడు అంటుకోలేదుగా. ఒకవేళ అంటుకుంది అనుకోండి, అప్పుడు ఈ పందిరంతా కాలిపోయి ఆ మంటల్లో ఈ జనం అంతా మటన్ రోస్ట్ అయిపోతారు కదా. మీ ఊహాగానం మండ, మీ ఊహలతో నిక్షేపం లాంటి నా కూతురు పెళ్లి జరగొట్టావు కదయా. ఏంటలా కోపంగా మాట్లాడుతున్నారు? కొడతారా? కొట్టండి. నన్ను కొట్టడం వల్ల ఈ ఆగిపోయిన పెళ్లి జరిగేట్టయితే 1 కాదు 10 కొట్టండి. మీ దగ్గర పనిచేసేవాళ్ళ మిమ్మల్ని ఎందుకు కొడతాం బాబు గారు? కానీ బిడ్డ పెళ్లికి అక్కడక్కడ అప్పులు చేశాను, చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. అదే నా బాధ. నా వల్ల మీరు చాలా డబ్బు నష్టపోయారు కదూ. ఈ ఉంగరాలు తీసుకోండి, వజ్రపు ఉంగరాలు ఇవి. ఇవి అమ్మితే 20,000 వస్తాయి. ఆ డబ్బుతో మీ అమ్మాయికి మరో మంచి సంబంధం చూసి చెయ్యండి. ఈ పెళ్లి కొడుకు వద్దు. ఈ పెళ్లి కొడుకు గుట్టి అనుమాన పీనుగులా ఉన్నాడు. వస్తా. ధర్మం బాబు, బాబు ధర్మం బాబు, బాబు బాబు ధర్మం బాబు. రే బిచ్చగాడా, పాపం చలికి వణికిపోతున్నావు. నీకేమివ్వనరా? నా గొడ్లు ఇచ్చేస్తాను, వేసుకుంటావా? అదే బాబు, మీ ఒంటి మీద గొడ్డలు ఇచ్చేయడానికి మీరేమైనా పిచ్చారా బాబు? దానం చెయ్యకపోతేనేమో పిసినారి అంటారు, కాస్త పెద్ద దానం చేస్తే పిచ్చోడు అంటారు. ఏం లోకం రా ఇది, ఎరక్కపోయి పుట్టాను. అంటే అన్నావులే, నేను మాట అంటే మాటే. నా గుడ్డలు నీకు ఇచ్చేస్తాను, నీ గుడ్డలు నాకు ఇచ్చేయి. నీకు నాకు చెల్లి అయిపోతుంది. రే నువ్విప్పుడు బిచ్చగాళ్ళ లేవురా. మరి ఎలా ఉన్నానండి? బిచ్చగాళ్ల సంఘానికి అధ్యక్షుళ్ళా ఉన్నావు. ముద్దస్తున్నావు. ఎవరు నువ్వు? ఎంత ఏడుపు? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా సేపట్లో వరదలు వస్తాయి. వరదలా? ఈ కోనేట్లో నీరు పొంగి ఈ ఊరంతటిని ముంచేస్తుంది. అప్పుడు ఈ ఊళ్ళో జనం మొన్న దివి తాలూకాలో జనంలా చచ్చి ఊరుకుంటారు. నవ్వుతావేంటి? నేను పిచ్చోడినని నీకు అనుమానంగా ఉందా? అనుమానం ఏంటి? ఖచ్చితంగా నువ్వు పిచ్చోడు పోయి ఉంటావు. లేకపోతే దేవుడి గుళ్ళో కోనేరు పొంగటం ఏంటి? దేవుడి గుళ్ళో దొంగతనాలే జరగాలేంది, దేవుడు కోనేరు పొంగటంలో ఆశ్చర్యమే ఉంది పిల్ల. పిల్ల లేదు, జల్ల లేదు. మళ్ళీ ఎందుకు ఏడుపు? నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చో. బాగుంది పిల్ల. చంటిబాబు గారు, చంటిబాబు గారు, చంటిబాబు గారు, మీరు ఎక్కడున్నారా? ఇదేమిటి మీ బట్టలేమయ్యా? ఓ బిచ్చగాడికి వస్త్రదానం చేశాను. ఏమిటి బాబు ఈ పిచ్చ పని? నీకు నే పిచ్చాళ్ళ కనిపిస్తున్నానా? కొట్ట మళ్ళీ. అంత పని చేయకండి, మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చానండి. ఏంటి? మనం ఇప్పుడు పెళ్లి కూతురు చూడటానికి వెళ్తున్నాం. నా కోసమా నీ కోసమా? మీకోసమేనండి బాబు. ఎవరి తాలూకు? విష్ణుమూర్తి గారానండి. విష్ణుమూర్తి గారా? ఆయన వైకుంఠపురంలో ఉంటాడా? కాదండి బాబు, ఈ విష్ణుమూర్తి గారిది విజయవాడ, తూర్పు వీధి 3వ నెంబర్ ఇల్లు. మీరు బట్టలు గబగబా మార్చుకుంటే చకచకా వెళ్ళిపోవచ్చు. ఏ ఈ బట్టలతో అయితే రానివరా? రాణిస్తారనుకోండి, పెళ్లి కూతురు మిమ్మల్ని చూసి ముచ్చటపడాలి కదా, మరి ఈ బట్టలతో అయితే. ఆ అమ్మాయి పెళ్లి చేసినది నన్నా బట్టల్నా? సరే మిమ్మల్ని అనుకోండి, ముందు కారెక్కండి బాబు. నేను నడిచే వస్తాను. అమ్మమ్మమ్మమ్మ, గొప్పింటి బిడ్డలు నడిచి రాకూడదండి బాబు. ఏ గొప్పింటాళ్ళకి కాళ్ళుండవా? మా మహాత్మా గాంధీ ఎప్పుడు నడిచే వెళ్ళేవాడు తెలుసా? ఏరుశనకాయలు కూడా తినేవాడు. వినోబా భావే కూడా ఎప్పుడు నడిచే వెళ్ళేవాడు. అంతెందుకు
ఎలక్షన్ టైంలో ప్రతి ఎమ్మెల్యే నడుచుకుంటూనే వెళ్ళి ఓట్లు అడుగుతాడు. నేను కూడా నడుచుకుంటూనే వస్తాను. వెళ్ళు. సరే, మీరు ఎప్పుడు వస్తారని చెప్పమంటారా? నాకు బుద్ధి పుట్టినప్పుడు వస్తాను. నువ్వు వెళ్ళు. అది కాదండి. ఏం కాదు, ఇదిగో నేను ఈ బట్టలతోనే వస్తాను. నాకు క్రాక్ వచ్చింది అంతే. వెళ్ళు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అది కాదమ్మా, పెళ్లి చూపులే కదా. అయినా సరే, ఆ పిచ్చివాడి ముందు పెళ్లి కూతుర్లా నిలబడ్డానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేదు గాని, అందుకోసమైనా నువ్వు ముస్తాబు అవ్వాలి కదా. లక్ష్మి, అమ్మాయిని పెళ్లికి ఒప్పిస్తున్నావా లేక ఎలా కాదనాలో నేర్పిస్తున్నావా? రజని, ఏమిటి మొండితనం? మొండితరమేముంది? నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం చేసుకోవా, అసలు పెళ్లే చేసుకోవా? ఓ పిచ్చివాడిని చేసుకొని నా జీవితాన్ని నిప్పుల పాలు చేసుకోను. ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చివాడికిచ్చి చేయాలనుకుంటే పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే ఇంకేం వస్తాయి? ఓయ్! అది కాదండి, చూస్తూ ఒక మతిలేని వాడికిచ్చి కట్టబెట్టడం మనం చేస్తున్న పాపం. నా మాట విని అమ్మాయిని రంగరాజుకిచ్చి చేయండి. ఈడు జోడు కుదురుతుంది. ఈడు జోడు కుదురుతాయని మానవత్వం మంచితనం లేని ఒక పశువుకు నా బిడ్డనివ్వడానికి నేనేమంత మూర్ఖుణ్ణి కాదు. కోటికి పడాలెత్తిన పురుషోత్తరరావు గారి కొడుకు ఎక్కడ? కూటికి గతి లేక వాళ్ళ పంతం చేరి వాళ్ళ పొలాలు కాపలా కాస్తున్న ఈ రంగరాజు ఎక్కడ? ఒకరు నన్ను నిప్పుల్లో తోసి బాధ్యత వదిలించుకుందాం అనుకుంటున్నారు. ఇంకొకరు నీళ్లలో ముంచి బరువు తీర్చుకుందాం అనుకుంటున్నారు. రజని, అవునన్నా, నా పెళ్లి విషయంలో మీరు గొడవ పడుతున్నారే గాని ఇందులో నీకే సంబంధం ఇష్టమమ్మా అని ఒక్కరైనా అడిగారా? సరే, ఇప్పుడు అడుగుతామని చెప్పు. తండ్రిబాబు చేసుకోవడానికి ఏమిటి నీ అభ్యంతరం? అంగీకరించడానికి అతనుకున్న అర్హత ఏమిటి? అతను ధనవంతుడు. కానీ పిచ్చివాడు నాన్నా. పిచ్చి కాదమ్మా, ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఊహించుకునే ఒక విచిత్రమైన అలవాటు. పెళ్ళైతే నువ్వు అతను ఈజీగా సాటిస్ఫైడ్ చేసుకోగలవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే? అవును. 1 2 3 తీసుకురా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నీకు థ్యాంక్స్. నమస్కారం అండి. శ్రీ 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 చంటుబాబు గారికి. శ్రీ చంటుబాబు గారికి. ఆగండి, క్షమించాలి. మీరంతా నన్ను చంటుబాబు అనుకుంటారా? కాదు, ఆయన మేనేజర్ని, పరకాల వరహాలం గారిని. మరి దాంట్లో ఎందుకు ఎంచుకున్నావా? నేను వేయించుకోలేదండి, మీరు వేస్తే వేయించుకున్నాను. ఇది మీ మర్యాద అనుకున్నానండి. మీరు పరకాల వరహారం గారా? దండలు తీసుకోండి రా. అలాగే తీసుకోండి. చూడండి, ఆయన ఒంటరిగా నడుచుకుంటూ వస్తామని తమతో చెప్పమన్నారు. చూడండి, వరహాల పరకాలం గారు, ప్రతివాడు కారులో తిరగారిని కలల కంటాడు కదా, ఈనేటి కాలినడకన వస్తాడంటున్నారు. అదేనండి ఆయనలో ఉన్న గొప్పతనం. అది సరేనయ్యా, తప్పకుండా వస్తారా అని. తప్పకుండా వస్తారండి, కానీ ఎప్పుడు వస్తారో మాత్రం నేను చెప్పలేను. వారిని నేను ఎప్పుడు చూడలేదే, మరి గుర్తుపడ్డాలా? వెరీ సింపుల్. ఆయన ఇప్పుడు ముష్టివాడి వేషంలో ఉన్నారు. ముష్టి వేషమా? అదేమిటండి? దారిలో ఆయన ఒక ముష్టివాడికి తన బట్టలు దానం చేసి వాడి బట్టలు ఆయన వేసుకున్నారు. కాబట్టి మీ గుమ్మంలోకి రాజకళ ముష్టి వేషంతో ఎవరు వస్తారో ఆయనే మా చంటి బాబు గారు. నోట్ చేసుకో. షల్ ఐ టేక్ లీవ్? నాకు చాలా పనులు ఉన్నాయండి, వస్తాను. నమస్తే. వస్తాను. రాజ్యకళ ముష్టి వేషం. అవును రోయ్, చంటిబాబు గారు, చంటిబాబు గారు, ఆడే బాబు, బాబు, చంటిబాబు గారు, ఆడే బాబు. ఆగు, ఆగు. సార్, వీడు చంటిబాబు కాదండి, బిచ్చబాబు. సరిగా చూసి చెప్పండి. ఏంటోరా ఈ పెళ్లి గోల చూస్తా ఉంటే నాకు మా శాంతలో వచ్చా.
నవ్వేవంటే పళ్ళు పీకేస్తాను జాగ్రత్త. అబ్బాబాబా అది కాదురా, మన చిన్నమ్మాయి గారిని డబ్బు ఉంది కదా అని చెప్పి ఆ చంటిబాబుకి ఇద్దాం అనుకుంటున్నారు మన పెద్దయ్య గారు. ఈడు జోడు బాగుంటది కదా, రంగరాజుకి ఇద్దామని మన పెద్దమ్మ గారు అనుకుంటున్నారు. రంగరాజు అంటే అదేరా మన సేటపరిలో ఉంటారు దివాన్ గారు, ఆయనే. ఆహా, ఆయనకి మన చిన్నమ్మగారు అంటే మా చెట్ట మోజు అనుకో, తేనమే. కానీ ఆయన మంచోడు కాదురా, నలుగురు అనుకుంటుంటే విన్నా. చంటిబాబు మాత్రం మంచోడు ఏంటిరా, ఆయనకి పిచ్చంటగా. అవును రోజు నేను మర్చిపోయాను. అవును, మరి వస్తాడని అన్నారు, మరి ఇప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో కానీ మరి ఈ రాత్రి తెల్లవారులు మనకు జాగారమేనా? వస్తాడనుకో, వస్తే మరి గుర్తుపట్టం ఎలాగరా? ఇందాక పొరపాటు పడిపోయినట్టు మళ్ళీ పొరపాటు పడిపోతామేమో కదా. ఎట్లాగంటావేట్రా? ఆయన చెప్పలా, చిరిగిపోయిన సొక్క, సింపురు జుట్టు, ముఖంలో నేను రాజు కదా అలా చెప్పలా? ఆ చిరిగిపోయిన సొక్క, ఆ సింపురు జుట్టు, ఆ మొక్కలో రాజు కదా. అవును రోయ్. ఏమండి మీ పేరు ఏమిటండి? మీరు మా చంటిబాబు గారేనా? చెప్పండి. చెప్పండి బాబు, చెప్పండి బాబు, చెప్పండి. చంటిబాబు వచ్చారా? 1 2 3 1 2. నిజంగా చంటిబాబు గారేనా? ఆయనండి. ఆయన నోటితో ఆయన సరిగ్గా చెప్పారండి. నోటుతోటే చెప్పారా? అవునండి. అయితే సరే. 1 2 3. ఎవరైనా చంటిబాబుని. చంటిబాబు గారిని ఇప్పుడు చూడడానికి వెళ్ళేదా? చంటిబాబుని నేను చూడటం ఏంటి? నేనే చంటిబాబునైతే నువ్వు చంటిబాబు. అవును, చూస్తే తెలియట్లా? ఎందుకు తెలియట్లా? దొంగోళ్ళు పట్టాము ఒక ఊరుకుందా. అసలు చంటిబాబు గారు రావటం, లోపలికి తీసుకెళ్ళటం అన్ని అయినాయి గాని తమరు దయచేయండి, దయచేయండి. చంటిబాబు గారిని చూడటానికి వచ్చినట్టున్నాడు. చూడు, చంటిబాబు గారికి లోపల రాస మర్యాదలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు చూడటానికి లేదు. రేపు పొద్దున్నేరా అయినాళ్ళకి ఆకుల్లోనూ కానాళ్ళకి కంచాల్లోనూ పెట్టడం మనందరికీ అలవాటే. మా బామ్మ చెప్పింది. బామ్మ. డియర్ ఫ్రెండ్స్, ఒక అపూర్వమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడం కోసం ఈనాడు ఈ విందు ఏర్పాటు చేయటం జరిగింది. యావత్ ప్రపంచానికి ఏకైకమైనది నయాగరా ఫాల్స్, యావత్ భారతదేశానికి ఏకైకమైనది తాజ్ మహల్, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి ఏకైకమైన ఒకే కోటీశ్వరుడు పురుషోత్తమరావు. ఆ పురుషోత్తమరావు ఏకైక పుత్రుడు చిరంజీవి చంటిబాబు, నా కాబోయే అల్లుడు. వీరు ఫణిభూషణ్ రావు గారు, పెద్ద బిజినెస్ మ్యాన్. వీరిని గురించి చెప్పాలంటే వారం రోజులు పడుతుంది. వీరు ఆచార్య నాగార్జున, మహాత్మా గాంధీ సత్యాగ్రహం మీద రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాశారు. వీరు పోలీస్ కమిషనర్ మిస్టర్ కఠారి, నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎంతటి గజ దొంగనైనా ఇట్టే పట్టేయగలరు. ఈ మధ్య పేపర్లో చదివి ఉంటావు,
కలకత్తాలో ఒక బిజినెస్ మ్యాన్ ఇంటికి ఒక దొంగ విధవ అల్లుండంటూ చెప్పు వస్తే అతన్ని పట్టుకొని 10 సంవత్సరాలు జైలుకు పంపించింది ఎవరనుకున్నావు? వీరే. మా మేనేజర్ స్కూలు. నా భార్య మా అమ్మాయి. హలో. నమస్తే. బాబు బాబు కంటి బాబు, ఏమైంది బాబు? ఏమైంది? నన్ను క్షమించండి. నేను ఇక్కడ ఉండలేను. మా కంటిబాబు గారికి ఒంట్లో బాగోలేదు. మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి బాబు, పార్టీలోంచి అర్ధాంతరంగా వచ్చేసే ఒంట్లో బాగోలేదా? ఏమండి, మీరు క్షమిస్తానంటే ఒక్క మాట. ఎంత మాట? నిన్ను నేను క్షమించేటటి వాడినా? బాగా అన్నారు. అది కాదండి, నేను సంటిబాబుని కాదండి. నిజమే, చిన్నప్పుడు సంటిబాబు అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు పెద్దవాడి అయ్యావు, నవయువకుడివి, నాకు తెలియదా మాత్రం? బాగా అన్నారు. దయచేసి నేను చెప్పేది వినండి. నేను నిజంగా చంటిబాబుని కాదండి. పురుషోత్తమరావు గారి అబ్బాయిని కూడా కాదండి. నేను చాలా పేదవాడిని అండి. నిజమే, కొన్ని వేల కోట్ల రూపాయలున్న నైజాం నవాబుతో పోలిస్తే నువ్వు పేదవాడివే, నాకు తెలియదు. అయ్యి బాబాయ్, ఎంత బాగా అన్నారో. మీ మాట మీదే కానీ నేను చెప్పేది వినిపించుకోరే. నేను మోసగానండి, దగాకోరనండి, అబద్ధాలు కోరనండి. చూడు బాబు, మీ నాన్నగారు నిన్ను గురించి A to Z అంతా చెప్పారు. నాకు అంతా తెలుసు. ఆనందంగా పార్టీ జరుగుతున్నప్పుడు నువ్వు ఏదో ఊహించుకుని భయపడిపోతున్నావు. ఇది మామూలే. బాగా అన్నారు. పదవాళ్ళ నేను రాను, నన్ను నమ్మండి. మీ గొడవ మీదే కానీ నేను చెప్పేది వినిపించుకోరే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను సంటిబాబుని కాను. నిజమే, నువ్వు సంటి బాబువు కాదు, నేను విష్ణుమూర్తిని కాదు, వీడు మేనేజరు కాదు. బాగా అన్నారు. నువ్వు రెస్ట్ తీసుకో, మేము పార్టీకి వెళ్తాం. మీరు ఎలా, నేను చూసుకుంటాను. ఆగండి, దొంగలా ఎందుకు పారిపోతున్నారు? నిజంగా నేను దొంగలాంటి వాడినే కనుక మీలాంటి మంచి వాళ్ళ మధ్య నేను ఉండలేను. దయచేసి నన్ను వెళ్ళిపోనివ్వండి. ఏమిటండి మీరనేది? మీరందరూ అనుకున్నట్టు నేను పురుషోత్తమరావు గారి అబ్బాయిని కానండి. మరి నా పేరు శేఖర్. నేను ఒక పేద రైతుని. రజనీ గారు, నీతికి నిలబడి సత్యం మాట్లాడి జీవితం చేతిలో చావు దెబ్బతిన్నాను. నాకున్న ఒక్కగానొక్క చెల్లెలికి దూరం అయిపోయి ఏ దుక్కు దోచన స్థితిలో మీ ఇంటి ముందు నుంచి వస్తుండగా సంటిబాబు కోసం మీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. పైగా మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ రంగరాజే ఈ ఇంటి కల్లుడు కాబోతున్నాడని తెలిసి వాడి మీదున్న పగతో మిమ్మల్ని వాడికి దక్కనివ్వకూడదన్న పంతంతో నేనే సంటిబాబుని అని అబద్ధం చెప్పి ఇంట్లో ప్రవేశించాను. వచ్చిన వాళ్ళ పంతాన్ని నెగ్గించుకొని వెళ్ళొచ్చుగా. వద్దు రజనీ గారు, వద్దు. ఈ పగలు పట్టింపులు మనిషిలో ఉన్న నీతిని చంపేస్తాయి. నీతి లేని బ్రతుకు వల్ల ఆస్తులు ఐశ్వర్యాలు వచ్చినా నా అంతరాత్మ ఒప్పుకోదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఆగండి, మీరొచ్చింది ఎందుకోసమైనా అందువల్ల మరో మనిషికి మేలే జరిగింది. అబద్ధం ఆటం వల్ల కీడే జరుగుతుంది కానీ మేలు జరగదండి. కానీ ఇప్పుడు నాకు మేలే జరిగింది. మేలా? అవునండి, నన్ను రక్షించడానికి ఆ దేవుడు మిమ్మల్ని మరోసారి పంపించాడు. ఆనాడంటే మీరేదో ప్రమాదంలో ఉన్నారు, రక్షించాను. కానీ ఇప్పుడు మీకేమైంది? ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదం నుంచి కాపాడాలి. అంటే? ఆడదాని జీవితం పెళ్లైన తర్వాతే ఆరంభమవుతుంది. దొరికిన భర్త మంచివాడైతే ఆ స్త్రీ జీవితం ముచ్చపు చెప్పులో పడిన వర్షపు చుక్కలా ముత్యంగా మారుతుంది. లేదా చంటిబాబు లాంటి పిచ్చివాడితోనో రంగరాజు లాంటి దుర్మార్గుడితోనో ముడిపడితే ఆ జీవితం ముళ్ళ పొదలో పడిన మల్లె పువ్వే అవుతుంది. నా పెళ్లి విషయంలో మా అమ్మా నాన్న పంతాలు పలుక్కుంటూ నా జీవితాన్ని పడంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నన్ను రక్షించడానికి ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు. ఏమో, నా స్వార్థంతో నేను ఇక్కడికి వచ్చాను. కానీ అది నేరమో పాపమో అని తెలిసిన తర్వాత
నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు ఇక్కడ స్థానం లేదు. ఆ స్థానాన్ని నేనిస్తాను. ఇచ్చినా పుచ్చుకునే అర్హత నాకు లేదు. సరే, అర్హత లేని ఈ ఇంట్లో మీరుండకండి. ఆనందం లేని ప్రపంచంలో నేను ఉండను. అంటే ఆత్మహత్య చేసుకుంటారా? ఇష్టం లేని పెళ్లితో నిండు నూరేళ్ల జీవితాన్ని నరకం చేసుకునే కంటే ఆత్మహత్య మంచిది. మీ మాటలతో కట్టివేసి నన్ను శాశ్వతంగా మోసగాన్ని చేస్తున్నారు. నేను ఈ అబద్ధం ఆడలేను. మీరాడే అబద్ధం వల్ల ఓ ఆడపిల్ల జీవితానికి మేలు కలుగుతుందనుకుంటే అబద్ధం చెప్పలేరా? సరే, బలవంతంగా మిమ్మల్ని ఆపు చేయడం నాకు ఇష్టం లేదు. నా మీద ప్రేమ లేకపోయినా దయ్యంతో ఇక్కడ ఉండండి, లేదా ఇప్పుడే మీరు వెళ్ళొచ్చు. మీకు భోజనం పంపిస్తాను.